డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి హాట్ గా సాగబోతున్నాయా? దాదాపు 2 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తే రచ్చ ఖాయమనే చర్చ జరుగుతోందా? ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తోందా? అటు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు సాగిన రాజకీయం కేసీఆర్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. తాజాగా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన గులాబీ బాస్ రేవంత్ సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు. త్వరలో 3 బహిరంగ సభలతో రేవంత్ రెడ్డి తాట తీస్తానని ప్రకటించారు. అయితే కేసీఆర్కు కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కాంగ్రెస్ గట్టిగానే ప్రశ్నిస్తోంది. కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి ఎన్నాళ్ళు రాకుండా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై నేతలతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ అన్నట్టు తెలిసింది. ఇక తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని నేతలను ఆదేశించారట. దాంతో కొందరు నేతలు కేసీఆర్నే అసెంబ్లీకి రావాలని కోరినట్టు తెలిసింది. దాంతో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారన్న విషయాన్ని గులాబీ పార్టీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం రాజకీయం మరింత హీటెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 1-2 సార్లు అసెంబ్లీకి వచ్చినా హాజరు కోసం అన్నట్లుగా వచ్చి వెళ్లారు కేసీఆర్. కానీ ఎలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు. గతంలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు కోరారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మాత్రం రేవంత్కు తాము చాలని, కేసీఆర్ అవసరం లేదని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ కకావికలమవుతుందని కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తారంటూ ప్రకటించారు. దాంతో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తే మాత్రం హాట్ చర్చలు జరిగే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, గులాబీ బాస్ కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలొచ్చని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, ఫోన్ ట్యాపింగ్, ఇతరత్ర విషయాలపై అసెంబ్లీలో హాట్ చర్చ జరగొచ్చని అంటున్నారు. ఇక్కడే మరో చర్చ సైతం జరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటే గతంలోనే వచ్చి ఉండేవారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఆయనకు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ సభాధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడం, తాను ప్రతిపక్ష నేత అనే భావన కేసీఆర్కు సరిపడటం లేదని, అందుకే హాజరు కావడం లేదని అంటున్నారు. కానీ కేసీఆర్ మనసు మార్చుకుంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయనే చర్చ అయితే జోరుగా సాగుతోంది.